నమస్కారం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే ఆలోచించే శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చారు ఆ పరమశివుడు. కానీ ఈ జన్మ అసలు ఉద్దేశం ఏమిటి? కేవలం తినడం, పడుకోవడమా? కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ మనిషి పుట్టక వెనుక ఉన్న పరమ అర్థం ఏమిటో శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అమృతవాణిలో ఈరోజు మనం తెలుసుకుందాం. మీ జీవిత గమ్యాన్ని మార్చే ఈ ప్రవచనం అస్సలు మిస్ అవ్వకండి. చివరి వరకు వినండి. గొప్ప శరీరాన్ని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. పైకి కనపడడానికి సామాన్యంగా కనపడుతుంది, కానీ భాగవతంలో ఈ శరీరమునకు ఉండేటటువంటి వైభవాన్ని వర్ణిస్తారు. పరమాత్మ అనబడేటటువంటి ఒక్క పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి, సుఖదుఖములనేటటువంటి 2 ఫలములు అనుభవించడానికి, సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములలో తిరుగుతూ ఉండడానికి, ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి 4 విధములైనటువంటి పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి, శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో సుఖదుఖములను అనుభవించడానికి, పంచ జ్ఞానేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము 5 జ్ఞానేంద్రియములు, మనస్సు అనేటటువంటి 6 సంఘాతమై, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పొరల చేత కప్పబడి, 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 తల, 6 హృదయము, 7 ఉదరము, 8 కాళ్ళు నడుము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క సంఘాతంగా 2 కన్నులు, 2 చెవులు, 4 కన్నాలు, 2 ముక్కు కన్నాలు, 6 నోరు, 7 మలద్వారము, 8 మూత్రద్వారము, 9 కన్నములు కలిగినటువంటి 9 తొర్రలు కలిగినటువంటి ఈ శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రొకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు వెళ్ళిపోకుండా కుంభింపబడి, ధర్మానుష్ఠానమునకు యోగ్యమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరము మాత్రమే. అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని నిర్మాణం చేసి పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. ఈ శరీరానికి ఈశ్వరుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతులు 3 ఉంటాయి. మొట్టమొదటిది ఏది అంటే స్వరపేటిక. 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు స్వరపేటిక లేదు. అందుకే అవి భగవన్నామమును పలకలేవు. శ్రీరామ ఆ నామం ఎంతో గొప్పది. ఒక్కసారి నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అన్నా సరే, ఒక కుక్క శ్రీరామ అనలేదు, ఒక గుర్రం శ్రీరామ అనలేదు, ఒక ఎద్దు శ్రీరామ అనలేదు. కానీ స్వరపేటిక ఉంది కాబట్టి నేను మాత్రం భగవన్నామాన్ని పలకగలను. నేను అన్నప్పుడు నేను నరులందరి గురించి మాట్లాడుతున్నాను. భగవన్నామం పలకడానికి యోగ్యమైనటువంటి స్వరపేటికని పొంది ఉండడం ఒక ఎత్తు, కానీ భగవన్నామం పలుకుదామన్న ఉత్సాహాన్ని పొందడం, ఈ శరీరానికి ఇంత గొప్ప సాధన ఒకటి ఉంది అని గుర్తెరగడం ఒక ఎత్తు. ఆ గుర్తెరగడం అనేటటువంటిది లేదనుకోండి, అప్పుడు నరశరీరంలో ఉండే ఉపయోగం ఏమిటి? శంకర భగవత్పాదులు శివానంద లహరి వేస్తూ ఇదే ప్రశ్నేస్తారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూతయమిహ కింతేన వపుషా అన్నారు. వపుషా అంటే శరీరం. ఈశ్వర, నేను నరుడున, దేవతన, పర్వతాన్న, ఈగన, దోమన, ఎవరికి కావాలి? శరీరం ఏదైతే ఎవరికి కావాలి? భగవంతుని యందు భక్తి కలిగిన వాడనా? ఆ భక్తి అంటూ ఉంటే నీకు భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణం ఏది తెలుస్తుంది. అది లేదు, అయ్యో ఈ ఇంత గొప్ప ఉపకరణం ఉంది, ఈ ఉపకరణాన్ని పెట్టి నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణాత్మనాత్మానం అంటాడు గీతాచార్యుడు. ఎప్పుడో నా ప్రాణం పోతుంటే నా కొడుకు నా ఎడమ చెవిలోకి వచ్చి నారాయణ 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 అని తులసి నీళ్లు పోయడం ఏమిటి? నేను బ్రతికుండగా చెప్పుకుంటాను భగవన్నామాన్ని. బతికున్నంతకాలం భగవన్నామని చెప్పిన వాళ్ళు అంత్యకాలంలో పలకలేనేమో అని బెంగపెట్టుకున్నారు.
బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామశ్రవణ చేతు చెవినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు నీ నామాన్ని పలుకుతున్నాను వినవయ్యా ఆ చిట్ట చివర నేను అనగలను అనలేను ఇప్పుడే నారాయణ అంటున్నాను అన్నాడు ఈ కోటేశ్వరరావు అని గుర్తుపెట్టుకోవయ్యా అని వెంపర్లాడాడు నృసింహశతక కర్త. అందుకే భగవన్నామం నేను పలుకుతాను కాదు, అది కూడా భక్తి ఉండి పలికించాలి. లేనినాడు ఏమవుతుంది? అహంకారానికి పనికొస్తుంది. ఏదో ఒక విభూతి దీనికి అంటకడతాడు తీసుకొచ్చి. నేను పొడుగ్గా ఉన్నాను, ఇలా చెయ్యేసుకుంటాడు. నేను చాలా అందగాడిని, నాకు 4 పద్యాలు వచ్చు, నాకు 4 శ్లోకాలు వచ్చు, నా దగ్గర డబ్బు ఉంది, నేను అందంగా ఉంటాను. ఇలా ఇలా చూపించిన ఈ శరీరం కాలి దగ్ధం అయిపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి దూరంగా ఎగిరిపోతాయి. ఇందులోంచి నెత్తురు గడ్డ కట్టి ముద్దలు ముద్దలుగా భూమిలోకి ఇంకిపోతుంది. ఎక్కడైనా ఒక ఎముక మిగిలిపోతే కుక్క నోట కరుచుకుని ఎత్తుకుపోతుంది. ఏమిటి ఇలా చూపించిన ఈ శరీరం? అసలు దీంట్లోకి రావడం ఎంత గొప్ప విషయం. ఇందులోకి వచ్చినప్పుడు అసలు దీన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చెయ్యాలి అన్నదాని గురించి ఆర్తి ఒకటి ఉంటే, అయా నాకున్న ఉపకరణములేమి, నరజన్మ ఎందుకు గొప్పది, నాకే ఉపకరణం ఉంది అని మొదటి ప్రశ్న వస్తుంది. నీకు ఈశ్వరుడిచ్చిన మొట్టమొదటి అమోఘమైన ఉపకరణం స్వరపేటిక. దానితో భగవన్నామాన్ని పలకవచ్చు. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతుమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. 2 కర్మాధికారం. భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి, ఒక పురాణం చదువుకోవాలి, ఒక కావ్యాన్ని వినాలి, గురువుగారి శుశ్రూష చెయ్యాలి, 10 మందికి సేవ చెయ్యాలి, మంచి మాట మాట్లాడాలి, అహంకారాన్ని పరిత్యజించాలి. ఎవరు చెయ్యగలరు? ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం. ఇక ఏ ఇతర ప్రాణికి లేదు. కర్మ చెయ్యగలిగినటువంటి అధికారం ఉన్నవాడు మనుష్యుడొక్కడే. 3 బుద్ధిని పరమేశ్వరుడిచ్చింది నరుడికొక్కడికే ఇచ్చాడు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. అనేకమైన ఆలోచనలు నెగడలో కర్ర పెట్టి తోస్తే నిప్పు రవ్వలు వచ్చినట్టు వస్తుంటాయి. వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని మంచి వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయం చేసేది బుద్ధి. అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంతకాలం మనుష్య జన్మ పాడవదు. అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే. ఏమని అడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు. ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రేరేపించుగాక. దేనివైపు ప్రేరేపించాలి బుద్ధిని? శాస్త్రవిహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురక్తి కలగాలి. ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. చేసినటువంటి కర్మ శాస్త్రవిహితమైనటువంటిదై ఉండాలి. అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు. ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. నేను ఈ మాట అన్నప్పుడు, నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లు ఉన్నాయి. అందులో దీనికి ఒక పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథి అని పేరు. ఇది తనంత తానుగా జడం. ఇందులోంచి శివం లేచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది జడం. ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. కాలు దగ్గర పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది. అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ, ఒక గౌరవం, ఒక అధికారం, ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు, లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం.
నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు, నేను కాదనను, మంచిదే. నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు, నా శిష్యులు, ఇవన్నీ మంచిదే. కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమండి అన్నా పలకడం, అన్నయ్య అన్నా పలకడం, తమ్ముడు అన్నా పలకడం, బావగారు అన్నా పలకడం, మామయ్య గారు అన్నా పలకడం, అయ్యో మా పక్కింటి ఆయన నా స్నేహితుడు అన్నా పలకడు, మా గురువుగారు అన్నా పలకడు. అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయి ఆ వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో అదొక్కటే భుజానికి తగుల్చుకుని వెళ్ళిపోతాడు. కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీగు చుండవో నాయనయంచు ఎడ్చు నిజ నందన నందినులైనగాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. చేసినదేదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు. ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం. వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడినై ఉండాలి, ఇప్పుడు పెట్టినది ఉంటే అప్పుడు పెట్టగలను, ఇప్పుడు ఇలా పెట్టిన వాడను కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడినే కానీ ఇలా పెట్టేవాడిని కాలేదు. అదే కదా శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రం. ఏమో ఏ మహానుభావుడు ఒక్కొక్కనాడు అతిథిగా వస్తాడో, ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమస్కంధంలో. పాత్రత. అటువంటి మహాపురుషుడు ఇంటికి రావడం అంటే పరమేశ్వరానుగ్రహం కలిగితే వస్తాడు. ఆయన వచ్చి అరుగు మీద కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి, సేద తీరి. పాత్రత. అటువంటి వాడు, ఆయన్ని నమ్ముకున్నవాడు వచ్చి వెళ్ళిపోయాడు, ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు. ఇప్పుడు మనుష్య శరీరానికి ఉండేటటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇది చిజ్జడ గ్రంథి అయినటువంటి కారణం చేత దీనికి ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే మొదటి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దీని చేత అనుభవింపచేస్తాడు. మీరు ఈ విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను గత జన్మలో ఒక పాపం చేశాను, ఇప్పుడు నేను ఈ మనుష్య శరీరంలో ఉన్నానంటే కేవలము కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. పాపపుణ్యములు రెండు ఉంటేనే కదా మనుష్య శరీరంలోకి వచ్చాను. పాపము ఉంది, పుణ్యము ఉంది. నేను గత ఏదో ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది, అది నా మీద తిరగబడలేదు కదా అని కర్ర వేసి కొట్టాను, దాని మోకాలు మీద తగిలింది. అది బ్రతికున్నంత కాలం ఆ మోకాలు నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది. ఇప్పుడు నేను చేసిన పాపకర్మ పోవాలి కదా. ఇప్పుడు ఆ పాపకర్మ పోవాలంటే నాకు కూడా మోకాలు అలాగే నొప్పెట్టాలి. నాకు కూడా మోకాలు అలాగే నొప్పెట్టి నేను బ్రతికున్నంత కాలం నా మోకాళ్ళు నాకు నొప్పెడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? ఈ శరీరాన్ని ఇచ్చి దీని మోకాళ్ళకు నిప్పెట్టాలి. ఈ మోకాళ్ళకి నిప్పు వచ్చింది అనుకోండి, నేను ఒక రకంగా ఏం చేయాలి? చాలా సంతోషించాలి. ఎందుకని? నా పాపం పోతోంది కాదు. నేను మీతో మరి యథార్థం మీరు నన్ను కర్మ పునర్జన్మ గురించి మాట్లాడు అంటే ఇది తప్ప ఇంకేం మాట్లాడండి. నేను గత జన్మలో చేసినటువంటి పాపం ఉంది, అది పోవాలి. పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి. దుఃఖం అనుభవించాలంటే మానసికంగా అనుభవిస్తానండి అంటే కుదరదు. అది శరీరానికి బాధ కలగాలి, అందుకని దీన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది? దీనికి కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు పోయాక నొప్పులు వచ్చిన తర్వాత ఇక కూర్చోవడం కష్టం, లేవడం కష్టం, అన్నీ బాధలే. ఇప్పుడు ఏమైంది? గతంలో చేసిన పాపం పోతోంది, గతంలో చేసినటువంటి పుణ్యకర్మ ఉంది. ఏదో ఒక అతిథిని పరమ ఆదరంతో ఆదరించి పట్టెడన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత కలిగిన మహాపురుషుడికి ఒకడికి అన్నం పెట్టా. నా జీవితంలో ఎప్పుడూ నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడకూడదు. నాకు ఆకలి వెయ్యగానే ఎవరో ఒకళ్ళు
ఓ కోటేశ్వరారు మీరు ప్రయాణం చేస్తున్నారు ఏంటండి అని నేను తెచ్చుకున్న పలహారం మర్చిపోయినా, ఒకవేళ ఎక్కడో అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నాను, ఇవాళ మీరు కనపడ్డారని ఆయన 2 యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, నాకు ఆకలి వెయ్యకుండా గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితము ఈనాడు సఫలీకృతమై నాకు 2 యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చి ఇస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది అంటే పుణ్యం పోయింది, చేసిన పుణ్యం పోయింది, 2 యాపిల్ పళ్ళు వచ్చాయి. మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, పాపం పోయింది. ఈ చిజ్జడ గ్రంథిగా ఈ శరీరం వచ్చింది అంటే కేవలము సంతోషపడిపోవడానికే కాదు, ఇది పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తోంది. అందుకే మీరు గమనించి ఉంటే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్య నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు.